వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇవి చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన సత్యాలు. వీటిని ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం మాత్రం నమ్మి ఆచరణలో పెట్టింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా నడుస్తున్న శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను ఎన్నుకోవడం ద్వారా ఈ నానుడిని నిజం చేశారు. ఇంతవరకు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న పుల్లెల శర్మను గౌరవ అధ్యక్షుడిగా హోదా పెంచుతూనే క్రియాశీలంగా ఉండే అధ్యక్ష పదవిని మాత్రం తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ కు కట్టబెట్టింది. ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. రాజకీయ నాయకుల ప్రాపకం లేని ఏ సంస్థ అయినా మనుగడ సాగించలేక కాలగర్భంలో కలిసిపోతుందనేది సమకాలీన సత్యం. అందుకే ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర నుంచి ఎవరికీ పెద్దగా తెలియని సెపక్ తక్రా ఆటకు చెందిన అసోసియేషన్ వరకు రాజకీయ నాయకుడు లేని వ్యవస్థ లేదేమో. అందులోనూ క్రికెట్ అంటే మన దేశంలో ఒక మతం, అంతకు మించి మతాలకు అతీతంగా అభిమానించే ఒక ఆట. అసోసియేషన్ కు కోట్లు కురిపించే కల్పవృక్షం. అటువంటి క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా పవర్ఫుల్ నాయకులే ఉంటారు. ఆ పదవుల కోసం పోటీ పడతారు. ఇందులో భాగంగానే కూన రవికుమార్ ను జిల్లా క్రికెట్ సంఘం ఏరి కోరి తెచ్చి ఆ సీటులో కూర్చోబెట్టింది. రవికి వాయిస్ ఉంది, తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఉంది. అంతకు మించి రాష్ట్రంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నందుకే ఏమో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆయన్ను ముందు పెట్టి వెనుక యుద్ధానికి సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా రవికుమార్ ను నియమిస్తూ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేశారు. ఇదేదో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. సుదీర్ఘకాలంగా పదవుల సవారీ చేస్తున్న కొందరు తమ పట్టు కోల్పోకుండా అధికార పార్టీకి చెందిన నేతకు పగ్గాలు అప్పగించారు. తద్వారా దాసుడి తప్పులు దండంతో సరి అనే సూక్తిని అమలులోకి తెచ్చారు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం అనుకున్నట్టుగా అన్ని జరిగి ఉంటే పుల్లెల శర్మ లేదా క్రికెట్తో సంబంధం ఉన్న మరో వ్యక్తి అధ్యక్షుడు అయి ఉండేవారు. అయితే శర్మ విశాఖలో ఉంటూ కార్యక్రమాలకు అందుబాటులో ఉండటం లేదన్న కారణాలతో ఆయనకు ప్రమోషన్ ఇచ్చామని చెబుతున్న సంఘం ప్రతినిధులు అసలు విషయాన్ని మరుగున పరిచేశారు. బహుశా రవికుమార్ కు కూడా ఈ విషయం చెప్పి ఉండరు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘంపై 2023-26 మధ్య కాలంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అసోసియేషన్ను ఎవరు నడిపినా ఇలాంటి ఆరోపణలు సాధారణం. అయితే ఈసారి ఎందుకు ఇది ప్రత్యేకమో, కూన రవికుమార్ను ఎందుకు అధ్యక్షుడిగా నియమించారో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్న బొడ్డేపల్లి వర్ధన్ అనే ఓ మాజీ క్రికెటర్ కొద్ది రోజుల క్రితం ఆంధ్ర క్రికెట్ సంఘం ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్లకు ఓ సుదీర్ఘ లేఖ రాశారు. 1994 నుంచి 2007 వరకు ఏసీఏ తరపున ఆడిన తాను ఎక్కడా ఇటువంటి అరాచకాలు చూడలేదని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆధారాలు కూడా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్లేయర్స్ కు టీఏ, డిఏలు ఇవ్వకుండా సొంత ఖర్చులతోనే తిరగమని చెప్పడం, తమ మనుషులను ఆడించడం కోసం ఆధార్ కార్డుల్లో పేర్లు మార్చడం, ఫేక్ సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇతర జిల్లాల వారిని పిలిపించి ఆడించడం, దానికోసం సొమ్ము వసూలు చేయడం వంటివి ఇందులో ప్రధాన ఆరోపణలు. లేఖలో పేర్కొన్న ఒక ఉదాహరణ ప్రకారం 2023-26 మధ్య కాలంలో 90 లక్షల రూపాయల నిధులు వస్తే వాటితో శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో బాలుర కోసం ఒక నెట్, ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్ లో బాలికల కోసం మరో నెట్ మాత్రమే ఏర్పాటు చేశారని, మిగతా నిధులు ఏమయ్యాయని ఆ ఫిర్యాదులో ప్రశ్నించారు. ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులకు ఫిర్యాదు వెళ్లిన వెంటనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులకు కూడా సమాంతరంగా ఈ సమాచారం చేరింది. ఎందుకంటే ఇందులో కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కాగా, సానా సతీష్ రాజ్యసభ సభ్యుడు. సహజంగానే ఎవరి స్థాయిలో వారు అచ్చెన్నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడులకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. దీనిపై మంత్రులు ఆరా తీసి శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకుని నట్లు బిగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజానికి అదే జరిగితే అసోసియేషన్లో తమ స్థానంలో కొత్తవారు వచ్చి కూర్చుంటారని భావించిన కొందరు ఉన్నపళంగా కూన రవిని ఒప్పించి మెప్పించి శ్రీకాకుళం జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇద్దరిని కట్టడి చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. కూన రవి అధ్యక్షుడు కావడం వల్ల తమ పార్టీ చేతిలోనే సంఘం ఉందని కేంద్ర మంత్రి భావిస్తారని, కాగా మంత్రి పదవి రాలేదన్న కారణంతో కూన రవి స్వపక్షంలో విపక్షంలా మారకుండా ఉండాలంటే ఈ అసోసియేషన్ వ్యవహారాలు పట్టించుకోకూడదని అచ్చెన్నాయుడు భావిస్తారని ఈ ఎత్తుగడ. దీని వెనుక ఇంత రాజకీయం ఉందని కూన రవికి తెలుసో లేదో గానీ క్రికెట్ అసోసియేషన్ ను బయట నుంచి చూస్తున్న వారికి మాత్రం తెలిసిపోయింది.